అమ్మా బాబు చూసిన సంబంధాలు మాత్రం చేసుకోకుండా మీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాడిని ఇష్టపడండి. ఆ నా కొడుకు కావాల్సింది అని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. మీరు వాడి చుట్టూరు తిరగతా వాడితో జీవితం నాశనం చేసుకొని వచ్చే నా కొడుకుని నాశనం చేసేద్దరు. వచ్చేవాడు పాపం అమాయకుడిగా వస్తాడు. మీరు అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరిగేసి మీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బయట పెట్టకుండా మీ అమ్మా నాయన కూడా పెద్ద బొక్క పెడతారు. వాడికి కట్నాలు ఇచ్చి మరీ వాడిని ఎంకరేజ్ చేస్తారు. సరేలే వచ్చింది మంచి అమ్మాయి కదా అని చెప్పని వీడి పాటికి ఈడు నిన్ను పోషించడానికి అడ్డమైన వేషాలన్నీ వేస్తాడు బయటికి పోయి. మారండి తల్లి, మారండి. అడ్డమైన వాడిని ఇష్టపడడం కాదు, వాడు నిజంగా పెళ్లి చేసుకునే రకమేనా, వాడు నిజంగా పోషించే రకమేనా, వాడు నిజంగా నీతో పాటు జీవితాంతం ఉండేవాడేనా అనేది తెలుసుకొని ఇష్టపడండి. అసలు ఈ ఇష్టాలు బొక్కలు కూడా వద్దు. మీ అమ్మ బాబు చూసినోడిని చేసుకోండి మంచిగా, ఏ గోళ ఉండదు. ఎందుకు అడ్డమైన నా కొడుకుల్ని నమ్మి నాశనం అయిపోతారు? రోజు కనీసం 10-20 చూడాల్సి వస్తుంది పేపర్లో కానీ న్యూస్లో కానీ. వాడి వల్ల మోసపోయాను, వీడి వల్ల మోసపోయాను అని చెప్పుకున్నాడు. మారండి అమ్మా.